తనదైన వ్యక్తిత్వంతో తనదైన స్వతంత్ర ప్రతిపత్తితో రాజసంతో ఒకసారి లోక్సభ సభ్యునిగా మరొకసారి శాసనసభ్యునిగా గెలిచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప శాసనసభాపతిగా అలరారుతున్నటువంటి గౌరవనీయులు శ్రీ రఘురామకృష్ణరాజు గారు. సార్, తీరిక దొరికితే రఘురామకృష్ణరాజు గారు ఏం చేస్తుంటారు? తీరిక దొరికినా దొరకకపోయినా నేను ఎప్పుడు చక్కటి పాత సినిమా పాటలు వింటూ ఉంటా. ఇళయరాజా గారి పాటలు చాలా ఇష్టం నాకు. రాజకీయాల్లో రాణించాలంటే ఎంతో కొంత లౌక్యం అవసరం అంటారు, కానీ మీరు మాత్రం కుండ బద్దలు కొట్టినట్టు మీ వ్యక్తిత్వాన్ని ఎట్లా విశ్లేషించుకుంటారు? అంటే లౌక్యం లేకుండా అని మీరు అన్నారు, నాకు లౌక్యం చాలా ఎక్కువ అని చాలా మంది నాతో అన్నారు. మరి ఏది నిజమో నాకు తెలియట్లే. జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఏం జరిగింది అసలు? ఎందుకు ఎక్కడ వచ్చింది? 4 మంచి పాయింట్లు చెప్పా. నా మీద దాడి చేసి నన్ను చంపాలని చూశారు. కానీ ఒక సామాజిక వర్గాన్ని మీరు ద్వేషిస్తారని అంటారు, ఎంతవరకు వాస్తవం? ఎందుకు ద్వేషిస్తారు? ద్వేషించటం వాస్తవం. ఎక్కడ ఓట్లు ఎక్కువ వస్తాయి, ఎక్కడ ఓట్లు తక్కువ వస్తాయి, అక్కడికి వెళ్ళటం టైం వేస్ట్. తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఇవాళ తనదైన వ్యక్తిత్వంతో తనదైన స్వతంత్ర ప్రతిపత్తితో రాజసంతో ఒకసారి లోక్సభ సభ్యునిగా మరొకసారి శాసనసభ్యునిగా గెలిచి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప శాసనసభాపతిగా అలరారుతున్నటువంటి గౌరవనీయులు శ్రీ రఘురామకృష్ణరాజు గారి నివాసంలో ఉన్నాం. నమస్కారం రఘురామ. నమస్తే శ్రీకాంత్ గారు. సార్, రాజకీయాల్లో రాణించాలంటే ఎంతో కొంత లౌక్యం అవసరం అంటారు, కానీ మీరు మాత్రం కుండ బద్దలు కొట్టినట్టు నిర్మోహమాటంగా నిరంకుశంగా మీ వ్యక్తిత్వంతో మీరు మున్ముందుకే సాగుతూ ఉంటారు. దీనిని మీరు ఎట్లా విశ్లేషించుకుంటారు? మిమ్మల్ని మీరు, మీ వ్యక్తిత్వాన్ని ఎట్లా విశ్లేషించుకుంటారు? అంటే లౌక్యం లేకుండా అని మీరు అన్నారు, నాకు లౌక్యం చాలా ఎక్కువ అని చాలా మంది నాతో అన్నారు. మరి ఏది నిజమో నాకు తెలియట్లే. సార్, తీరిక దొరికితే రఘురామకృష్ణరాజు గారు ఏం చేస్తుంటారు? తీరిక దొరికితే తీరిక దొరికినా దొరకకపోయినా నేను ఎప్పుడు చక్కటి పాత సినిమా పాటలు వింటూ ఉంటా. ఎక్కువగా తెలుగు, సమపాలలో తమిళ్ భాషలు అన్నప్పటికీ హిందీ. తమిళ పాటలు వినడానికి గల కారణం అంటే నాకు భాష తెలియకపోయినా ఇళయరాజా గారి పాటలు చాలా ఇష్టం నాకు. అలాగే పాత ఎంఎస్ విశ్వనాథన్ ఆ ట్యూన్స్, చాలా పాటలు ఎంజీఆర్ సినిమాల్లో జనరల్గా పాటలు చాలా బాగుంటాయి. ఆల్ ఓవర్ మ్యూజికల్ హిట్స్ ఎంజీఆర్ సినిమాలో. సో ఆ పాటలు ఎక్కువ వింటారు. తెలుగు చాలా ఎక్కువ. ఘంటసాల గారి పాటలు, బాలసుబ్రహ్మణ్యం గారి లేట్ 60s అంటే 68, 69లో ఆయన మొదలు పెట్టారు. అప్ టిల్ 75 ఆ టైంలో బాలు గారు పాడిన పాటలు ఎక్కువగా వింటూ ఉంటాం. సత్యం గారి సంగీత దర్శకత్వం అవి సంగీతం కన్నా ఆ రోజుల్లో కోదండపాణి గారు కానీ మాధవన్ గారు కానీ. సార్, తెలుగు భాషా వికాసానికి, తెలుగు భాషా వైభవానికి మీరు ఎంతో కొంత కృషి చేశారని చాలా తక్కువ మందికి తెలుసు. ఆ కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారికి మీకు అదొక కారణం. ఏం జరిగింది అసలు? ఎందుకు ఎక్కడ వచ్చింది అసలు? లేదు, అది యాక్చువల్గా అనుకోకుండా పార్లమెంట్లో నవంబర్ 19, 2019 నవంబర్ 19 పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజు. ఆ రోజు భాషకు సంబంధించి ఒక ప్రశ్న, కేసినేని నాని ఒక ప్రశ్న వేయటం జరిగింది. ఏదో భాష, సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ ఒక సెంటర్ ఆంధ్రప్రదేశ్కి మార్చాలి అని చెప్పి భాషకు సంబంధించి ఒకటి వచ్చినప్పుడు, దానికి కొద్ది రోజుల ముందు ఆ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షను ఓన్లీ ఇంగ్లీషే ఉండాలి, తెలుగు పూర్తిగా తీసేయాలి అని జగన్మోహన్ రెడ్డి అప్పుడు చెప్పినప్పుడు దాని ముందు వచ్చింది. అది వచ్చినప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఆర్టికల్ 350 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, 350B ఆర్ సంథింగ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దాని ప్రకారం ఏంటంటే చాయిస్ ప్రభుత్వం కంపల్సరీగా మదర్ టంగ్లో చదువుకోవటానికి అప్ టిల్ 5th స్టాండర్డ్
ఇట్స్ స్టాచ్యూటరీ. మీరు ఆ ప్రొవిజన్ ఇవ్వాలి. ఇంగ్లీష్ మీడియము ఉండొచ్చు, అది కావాల్సిన వాళ్ళు అది తీసుకుంటారు. బట్ తెలుగు మీడియంకి ప్రభుత్వం ప్రొవిజన్ కంపల్సరీగా 5వ క్లాస్ వరకు ఇవ్వాలి అనేది రాజ్యాంగంలోని 350 అధికరణంలో పొందుపరిచారు. అది మాతృభాష కాబట్టి మన మాతృభాష. అందుకనే తమిళనాడులో కూడా మెడ్రాస్ సిటీలో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి 3-4 తెలుగు మీడియం స్కూల్స్ ఈ రోజుకి ఉన్నాయి. పూనాలో కూడా తెలుగు మీడియం స్కూల్ ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ మనకి అటు మన ఆంధ్ర సైడు ఇచ్చాపురం మనకు ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. అండ్ అక్కడ ఇచ్చాపురంలో ఒరియా మీడియం స్కూల్స్ ఉన్నాయి. మనమే రన్ చేస్తున్నాం. ఉర్దూ స్కూల్స్ ఉన్నాయి. ముస్లిమ్స్కి కొంతమందికి మదర్ టంగ్, మరి వాళ్ళకి ఉర్దూ కాబట్టి కాకుండా అసలు మిగతా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉర్దూ మీడియం స్కూల్స్ ఉన్నాయి. సో అది తీయాలంటే భయం, ఉర్దూ తీయడు. బట్ తెలుగు తీసేటువంటి బాబు అనేది ఇట్స్ అట్రాషియస్. ఇంట్రెస్ట్ ఉన్నోడు జాయిన్ అవుతాడు, ఇంట్రెస్ట్ లేనోడు జాయిన్ అవ్వడు. నీకు రాజ్యాంగంలో అంత స్పష్టంగా చెప్పినప్పుడు రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్ళకూడదు అని నేను అక్కడ ఏం చెప్పానంటే, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇలా చేస్తున్నాడని చెప్పకుండా ఆర్టికల్ 350(b)ని వైలేట్ చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు. అలా వైలేట్ చేసే రాష్ట్రాలు అయ్యో చూసుకోండి, వాళ్ళకి మదర్ టంగ్లో ప్రొవిజన్ ఉండాలి అని చెప్పి చెప్పండి అని చెప్పి నేను చెప్పాను. ఎందుకంటే నాకు తెలుగు భాష ఇష్టం. సో ఆ భాషా పరిరక్షణ కోసం నేను అక్కడ మాట్లాడి, సరే దాని తర్వాత ఆ పరిణామాల్లో ఒకదానికొకటి వెంకటేశ్వరం గురించి, తెలుగు భాష గురించి, ఈ 2 విషయాల్లో మెయిన్ మొదలైంది, అక్కడ ప్రారంభమైంది. సో కానీ మొత్తానికి అసలు 11 స్థానాలకు పరిమితం చేయడంలో కావచ్చు, మీరు ఎదురెళ్ళి పోరాటం చేయడం కావచ్చు, వెలుపలికి రావటం కావచ్చు, ఎకాఏకిన ఉండి శాసనసభ నియోజకవర్గాన్ని అప్పటికి మంత్రి రామరాజు గారు ప్రాతినిధ్యం 2019 వైకాపా అధికారంలో వచ్చినా అక్కడ మీకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచిన ఆ స్థానాన్ని మీరు దక్కించుకోవడం కావచ్చు, 56,000 పైచిలు కోట్ల ఆధిక్యతతో గెలవటం కావచ్చు, ఇవన్నీ ఒకసారి విశ్లేషించుకుంటే మీ పోరాట పటిమ, మీ నాయకత్వ లక్షణాలు నిజంగా అబ్బురం అనిపిస్తాయి. దీనిని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే అనుకున్నది సాధించాలన్న ఒక పట్టుదల. అది యాక్చువల్గా నేను అసలు ఎమ్మెల్యే అనుకోలేదు. ఎంపీకే మీరు ఎంపీఏనే అనుకున్నారు. ఎందుకంటే ఉన్న ఎంపీ పోస్ట్నే నేను పదవి కోసం అని కాదు, నేను పోస్ట్ పోయినా పర్వాలేదనే ఫైట్ చేశాను జగన్మోహన్ రెడ్డితో. అప్పటికి నాకున్న ఒక మంచి చైర్మన్ పదవిని కూడా నేను పోగొట్టుకున్నా. కొంతమంది తెలివిగా వదులుకున్నానంటారు, బట్ నేను వదులుకున్నానని చెప్పి అంత అనవసరం అలా మాట్లాడుకోవటం. పోగొట్టుకున్నా ఫీల్ అవ్వాల. ఎంపీ పదవి కూడా పోవచ్చని అనుకున్నా, అయినా సరే నేను బోదర కాల. సో కొద్దిమంది అప్పట్లో మాట్లాడారు, ఏది నాకు సీటు వచ్చి రాని పరిస్థితుల్లో ఏదో ముందే జాయిన్ అవ్వచ్చు, లేదంటే ఇప్పుడు ఏదో సీటు కోసం ఏదో ట్రై చేస్తున్నాడన్నో కొద్దిమంది అన్నారు. వాస్తవానికి అనుకుంది కూడా భాజపాకి కేటాయిస్తారు, భాజపా నుంచి మీరే పోటీ చేస్తారని అనుకున్నారు. అప్పుడు కూడా నేను క్లారిఫై చేశా, రేపు పిచ్చేదోళ్ళారా నోటుకు వచ్చినట్టు వాగమాకండి. నేను పదవి కోసం ఆశపడి ఎవడ చంకో నాకు ఇవ్వండి కాదు. నేను పదవి కోసం ఆశపడేవాడిని అయితే నాకున్న చైర్మన్ పోస్ట్ ఖచ్చితంగా పోతుందో, ఎంపీ పోస్ట్ కూడా పోవచ్చు అనే అనుమానం ఉన్నప్పటికీ కూడా పోగొట్టుకుంటానికి, ఉన్న పోస్ట్ని పోగొట్టుకుంటానికి సిద్ధపడి పోరాటం చేసిన వాడిని. నేను ఎవడ ప్రాపకం కోసమో, ఎవడో నాకు సీట్ ఇస్తాడని బతిమాలటం కోసమో బతిమాలవలసిన అవసరం నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను జగన్మోహన్ రెడ్డి మీద పోరాటం చేసింది ఇంకెవరినో ముఖ్యమంత్రి చేయాలనో, లేదంటే రాబోయే ముఖ్యమంత్రి నాకేదో కిరీటం పెడతాడనో కాదు. నేను హట్టయ్యా, 4 మంచి పాయింట్లు చెప్పా, నా మీద దాడి చేసి నన్ను చంపాలని చూశారు. ఎస్, మై అంబిషన్ ఇస్ టు రిమూవ్ హిమ్. నేను అతన్ని తీసేయటం కోసం నేను పనిచేసే తప్ప, ఎవరో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు గారితో నేను కిరీటం పెట్టించుకోవాలి అని నేను అసలు
అనుకోలే. అందుకనే నేను ఏమీ ఫీల్ కాల. నాకు నేనేదో ఇంత చేశాను, ప్రభుత్వం రావడంలో కీలక పాత్ర వహించాను, అయినా సరే నాకేమీ జరగలేదని నేను ఫీల్ కాల. ఎందుకు అంటే నేను నా మనస్సాక్షిని సాటిస్ఫై చేయటానికి, నా ఈగోని సాటిస్ఫై చేసుకుంటానికి, నాకు జరిగిన అన్యాయానికి, రాజ్యాంగంలో ఉన్న అంశాలే నేను మాట్లాడా. నా మీద నన్ను చంపాలని చూశారు, బర్త్డే రోజు ఇక్కడి నుంచి తీసుకెళ్ళారు, బాధారు. నాకు జరిగిన అవమానానికి నేను ఇటువంటి వ్యక్తి ఉండకూడదు అనే ఉద్దేశంలో నా పోరాటం నేను చేశా. దానికి ఇంకెవరో బెనిఫిషియరీ అయి ఉండొచ్చు, కానీ ప్రజలు గుర్తించారు మీరు చేసిన పోరాటం. ఆ బెనిఫిట్కి నేను నేను అయి ఉండొచ్చు, కాకపోవచ్చు కూడా. అది అవతల వాళ్ళ పర్సెప్షన్ బట్టి ఉంటుంది. నా అభిమానులు కొంతమంది నేనే కారణం అని అనుకుని ఉండొచ్చు. బట్ నేను మునుపు చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, ఫలానా వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వాలి అని చెప్పి నేను పనిచేస్తుంటే వాళ్ళు నాకు అన్యాయం చేశారని చెప్పి నేను ఫీల్ అవ్వచ్చు. నేనేమీ ఫీల్ కావట్లా. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మంచి పోస్టే వచ్చింది. సో నాకు చాలామంది నన్ను అడుగుతారు, నువ్వు ఇంత చేసావు కదా, ప్రాణాలకు తెగించావు కదా అని. నేను ప్రాణాలకు తెగించింది, నేను ఎంత చేసింది నాకో సాటిస్ఫాక్షన్, అంతేగాని ఇంకెవరినో చేయటం కోసం అతనేదో నాకు చేస్తాడని కాదు. మై గో ఈజ్ సాటిస్ఫైడ్. నేను అనుకున్న సాధించా, ఆ సంతృప్తి ఉంది మీకు? బ్రహ్మాండంగా ఉంది. నేను అనుకున్న సాధించా. నేను మళ్ళీ ఎంపీ అవ్వాలనుకున్నాను, ఎంపీ అవ్వలేకపోయాను అనే బాధ నాకు ఉంది, కొన్నాళ్ళు ఉంది ముందు. బట్ ఒకసారి నేను ఎమ్మెల్యేగా పూర్తిగా జనాల్లో పడిపోయిన తర్వాత, నియోజకవర్గ స్థాయిలో మొత్తం నేను ఒక ఎగ్జాంపులరీ వేలో పనిచేశాను, ప్రజల్లో నాకు గుర్తింపు వచ్చిందని నా సర్వేల ద్వారా కూడా నేను తెలుసుకున్న తర్వాత ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నేను ఏదైతే చేస్తానన్నానో, సాగునీరు, తాగునీరు, స్కూల్స్లో ఎడ్యుకేషన్ విషయంలో కానీ అన్నీ కూడా నేను చెప్పిన దానికన్నా ఎక్కువ చేశాను అని నాకు నేను చెప్పుకోవటం కాదు, ప్రజలు కూడా చెప్పుకుంటున్నారు. ఆ సాటిస్ఫాక్షన్ కూడా వచ్చిన తర్వాత ఒక సామాజికంగా చెప్పుకోవడానికి వీలు లేకుండా ఎంతోమంది బాధపడుతున్నారు. ఈ రాంగ్ ఫేక్ ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నేను కూడా, నా మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఒక 6 కేసులు పెట్టాడు. సో ఇటువంటి ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఎవరో పడకూడదు. ఆ తర్వాత అనుకోకుండా నేను నా దేవాలయం ఏదో శిథిలావస్థలో ఉందని చెప్పి సాక్షి పేపర్లో రాస్తే వెళ్తే నన్నే కొట్టడానికి జనం అక్కడ ఉన్న కొద్దిమంది మతం మారిన వాళ్ళు మీదకి వచ్చినప్పుడు, అరే ఒక స్థానిక ప్రజాప్రతినిధికే ఈ పరిస్థితి ఉంటే రేపొద్దున ఇంకా ఎంత వెర్రితల్లేస్తుంది. దీన్ని అడ్డుకోవాలి. ఇప్పుడే పూర్తిగా ఆల్రెడీ వేళ్ళు పోయింది కూడా, అయినా సరే ఆ వేళ్ళని ఊడదీయాలి, ప్రక్షాళన చెయ్యాలి. ఎవడో ఒకడు ఎప్పుడోకప్పుడు దీని మీద తిరగబడాలి. ఊరికే భయపడటం కరెక్ట్ కాదు అనే ఉద్దేశంలో ఎటువంటి భయం లేకుండా మొదటి వరుసలోకి వచ్చి నేను నుంచున్నాను. నా వెనక నేను ఊహించిన దానికన్నా ఎన్నో రెట్లు అధికంగా ప్రజాస్పందన ఉంది, వచ్చింది. ప్రజల వైపు నుంచి బ్రహ్మాండంగా ప్రజాస్పందన వచ్చింది. మీకు పివి సునీల్ కుమార్ గారికి జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఏం లేదండి, అతను అప్పుడు జగన్మోహన్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయమన్నప్పుడు ఈ హాజ్ గాన్ ఓవర్ బోర్డ్. కస్టోడియల్ టార్చర్ మరి అతను చెప్తే చేశాడా, ఇతను ఓవర్ యాక్షన్ చేశాడా, నన్ను దారుణంగా హింసిస్తే అతను సంతోషిస్తాడు అనుకుని చెప్పి నా వీడియోలు చూపెట్టాడా, అతను చెప్పాడా, ఇతను కొట్టించాడు, ఇతను అతను చెప్తే కానీ తెలియదు. నన్ను దారుణంగా హింసించిన మాట నిజం. అతను యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ హీ హాజ్ వైలేటెడ్ ఆల్ హిస్ కాండక్ట్. సో దాని మీద నేను పోరాడుతున్నాను. ఇంకా ఆశించిన రిజల్ట్ రాలేదు, వస్తుందని ఆశిస్తున్నాను.
సరే, లోక్సభ నియోజకవర్గం అయినా శాసనసభ నియోజకవర్గం అయినా అన్ని సామాజిక వర్గాల మద్దతు కూడగట్టుకుంటేనే ఎవరైనా విజయం సాధిస్తారు. కానీ ఒక సామాజిక వర్గాన్ని మీరు ద్వేషిస్తారని అంటారు, ఎంతవరకు వాస్తవం? ఎందుకు ద్వేషిస్తారు? ద్వేషించటం వాస్తవం కాదు. కాదు. గత ఎన్నికల్లో 19 ఎన్నికల్లో నాకు ఆఖరి నిమిషంలో సీట్ వచ్చింది. అవును. నాకు సీట్ వచ్చాక 18 రోజులే గడువు ఉంది. ఎందుకంటే 48 గంటల ముందు ప్రచారం ఆపాలి కదా. అవును. సో ఆ టైం నాకు 18 రోజులు. ఆ 18 రోజుల్లో 2 రోజులు నేను ఒక రోజు అంతా నాకు తిరుపతి రావడానికి సరిపోయింది. సీట్ ఇచ్చాక ఓ భక్తుడిగా వెళ్ళిపోయాను. ఇవన్నీ తర్వాత ముందు పెద్ద అనుగ్రహం ఉండాలని ఓ రోజు పోయింది. మిగిలింది 17 రోజులు. ఆ 17 రోజుల్లో నాకు ఖచ్చితంగా ఎక్కడ ఓట్లు ఎక్కువ వస్తాయి, ఎక్కడ ఓట్లు తక్కువ వస్తాయి, నా సర్వేలు నాకు ఉంటాయి కదా. ఖచ్చితంగా ఉంటాయి. అందులోనూ ఈ రాష్ట్రం లెవెల్ సర్వేలు కూడా నేను ఎప్పటికప్పుడు చేయించి ముందే చెప్పేవాడిని. సో నా సర్వే నాకు ఉంటుంది కాబట్టి, నాకు ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కాబట్టి, ఏ కాలనీల్లో నాకు ఓట్లు 5%, 10% మించి రావు, అక్కడికి వెళ్ళటం టైం వేస్ట్ అని ముందే నిర్ణయం చేసుకున్నారు. ఈ సోకాల్డ్ చాలా కాలనీస్కి నేను ఇప్పుడే లాస్ట్ ఎలక్షన్లోనే ఓటు అడగలా. ఇప్పుడు నేను భయపడేది ఏంటి? 24 ఎన్నికల్లో భయపడేది ఏంటని 19 ఎన్నికల్లోనే అడగలేదు మీరు. 19 కాదు, ఇది 24. నేను 24 ఎన్నికల్లో, ఈ 24 మొన్న ఎన్నికలో. అవును, మొన్న ఎన్నికల్లో అదే ఓటే అడగలేదు. అడగకుండా ఎవడో ఓటాడు కదా, కనీసం తిరగాలిగా, ఒకసారి దండం పెట్టాలిగా, కనిపించాలి కదా. కలపల్లా. నా టైం తక్కువ ఉంది, ఆ టైంనే నేను యూటిలైజ్ చేసుకోవాలి. ఆ యూటిలైజ్ చేసుకునే పద్ధతిలో భాగంగా నా సర్వేలో నాకు ఎటు తిరిగి ఓటు రాదు, వచ్చిన స్వల్పంగా ఓట్లు వస్తాయి, ఆ ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డి ఓట్లు అని చెప్పి నాకు స్పష్టంగా తెలిసిన తర్వాత వెళ్ళా నేను. ఇంకా నాకేంటి భయం ఓట్లు పోతాయని? నేను అప్పుడే కావాలనుకోలేదు, రేపు కావాలనుకోను, సమయభావం ఉంటే. లేకపోతే ఏదో అందరికీ పెట్టినట్టు దండం పెడతాం, అత్తేసాడు అసలు లేదు. నాకు నెగ్గాలంటే 100కు 100 రావక్కర్లేదు కదా. 49 వచ్చి మీకు 51 వచ్చినా నెగ్గినట్టే కదా. ఇద్దరు పోటీ చేసినప్పుడు నాకు 51 చాలు. నలుగురు పోటీ చేస్తే ఇంకా తక్కువ వచ్చినా చాలు. విజేతగా నిలవడమే అంతిమ లక్ష్యం. అంతే. 20 ఓట్లు రావు, 80 ఓట్లు. ఆ 80 ఓట్లలో నాకు 51 వస్తే చాలు కదా. ఆ 80లో యు ఆర్ ద విన్నర్. మరి వెంకటేశ్వర స్వామికి పరమభక్తుడని ఇక్కడికి వచ్చిన తర్వాత కాదు, అంత క్రితమే తెలిసినప్పటికీ తిరుమలలో ఎవరి వ్యక్తిగతం వాళ్ళది అయినప్పటికీ బిఆర్ నాయుడు గారిని ఇంకా కొనసాగించడానికి మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అసలు బిఆర్ నాయుడు గారికి ఆ లడ్డు ఇష్యూకి కానీ దేనికి కానీ అసలు సంబంధం ఉందండి. అసలు అది దానికి బిఆర్ నాయుడు గారిని రాజీనామా చేయమని మాట్లాడటం అనేది అకార్డింగ్ టు మీ ఇట్స్ రాంగ్. నారా లోకేష్ గారిని సమీప భవిష్యత్తులో ముఖ్యమంత్రిని చేయబోతున్నారని వస్తున్నటువంటి వార్తల పట్ల మీ స్పందన? నారా లోకేష్ గారు మంచి అడ్మినిస్ట్రేటరు, ఆయన్ని ఎప్పుడు ముఖ్యమంత్రి చేయాలి అనేది పార్టీ నిర్ణయం. ప్రస్తుతానికి నేను పార్టీలో యాక్టివ్గా ఉండకూడని పరిస్థితి. రేపు మహానాడుకు కూడా నేను వెళ్ళాలని మనసులో ఉన్నా కూడా ఉపసభాపతిగా నేను వెళ్ళలేను. సో మొన్న ఒక 250 మందికి పదవులు వేశారు. నేను ఈ పదవిలో ఉన్నాను కాబట్టి పార్టీలో నాకు ఎటువంటి పదవి కూడా లేదు. సో అది పార్టీ నిర్ణయం, ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనేది. పార్టీలో నేను ఎటువంటి చిన్న పదవిలో కూడా లేను. నాకున్నది సభ్యత్వం అంతే. సో ఒక సభ్యుడిగా ముఖ్యమంత్రి ఎవరుంటే బాగుంటుందని మాట్లాడే అర్హత నాకు లేదని నేను అనుకుంటున్నాను. సార్, చివరి ప్రశ్న. దశాబ్దాలుగా మీ కుటుంబాన్ని వెంటాడుతున్నటువంటి వంగవీటి రంగా గారి హత్యోదంతంతో మీ కుటుంబానికి ఉన్నటువంటి, మీకు కూడా అంటే మీ మామగారు రాజు గారు, శిరీష్ రాజు గారు, తాతగారు ఎవరైతే ఉన్నారు శిరీష్ రాజు గారికి సంబంధం ఉందని, అట్లాగే సినిమాలో కూడా రామ్ గోపాల్ వర్మ గారు ఆ సంఘటనని ఆయన అంటే గాంధీభవన్లో, అక్కడ విజయవాడ గాంధీభవన్లో రంగా గారు శిరీష్ రాజు గారు మీరు చేయి చేసుకునేటటువంటి సంఘటనను కూడా ఆయన చిత్రీకరించిన వైనాన్ని, దీనిని అసలు మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? అది చాలా ఆశ్చర్యం. మోహన్ రంగారావు గారు నాకు అప్పుడు
17-18 ఏళ్ళు అప్పటికి నాకు పరిచయం అయినప్పటికీ ఆయన. మీకు పరిచయం అయిన నాటికి ఆయన చనిపోయే నాటికి నాకు 27 సంవత్సరాలు. నేను కారు డ్రైవింగ్ నేర్చుకున్న కొత్తలో అంటే నా 16 ఏట. అప్పటికి లైసెన్స్ రావడానికి అఫీషియల్గా అర్హత ఉందో లేదో కానీ నేను నడిపేవాడిని. మోహన్ రంగారావు ఇంటికి వెళ్ళి సిరీస్ రాజు గారి ఇంటికి 4-5 సార్లు నేనే వెళ్ళి ఎక్కించుకుని వచ్చా. మోహన్ రంగ గారి నా బాగా క్లోజ్ మోహన్ రంగారావు. ఇక్కడికి తీసుకొచ్చి ఆ ఎన్నికలు సీట్లు అప్పుడు డిస్కషను, అవును మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎవరెవరికి సీట్లు ఇవ్వాలి అన్నీ చక్కగా జరిగి అసలు మోహన్ రంగారావుకి పొలిటికల్గా స్టార్టింగ్లో గట్టిగా లిఫ్ట్ ఇచ్చిందే సిరీస్ రాజు గారు. ఆయన సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. ఆయన సిరీస్ రాజు గారు ఈ వాజ్ ద ఫస్ట్ డిప్యూటీ చైర్మన్ ఆఫ్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. 58లో డిప్యూటీ చైర్మన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆయన 6 సంవత్సరాల పాటు. తర్వాత సిటీ కాంగ్రెస్ కూడా చేశారు. ఆల్వేస్ వాళ్ళిద్దరి మధ్యన ఎక్సలెంట్ రిలేషన్ ఉంది. తర్వాత రిలేషన్ కొంత స్ట్రెయిన్ అయినమాట. ఆంధ్రభవన్ సంఘటన అంటే కొట్టడాలు అన్నీ ఉట్టిదే. తోసేశారా? రంగా కాదు, ఎవరో అక్కడ ఉన్న వాళ్ళు ఏదన్నా తోపులాట ఉండొచ్చు ఎక్కడైనా. బట్ నాకు వ్యక్తిగతంగా రంగా గారు తెలుసు, మా తాతగారి నేచర్ తెలుసు. అసలు మోహన్ రంగా గారి హత్యకు సిరీస్ రాజు గారికి 0.001% కూడా సంబంధం అన్నది లేనే లేదు. ఆల్వేస్ ఒక వ్యక్తిగా అంటే ఏదైనా అనుకున్నది సాధించగలిగిన వ్యక్తిగా మోహన్ రంగారావు గారు అంటే సిరీస్ రాజు గారికి అభిమానం, ప్రేమ, గౌరవమే తప్ప కక్ష అన్నది ఖచ్చితంగా లేదు. అది ఆయన్ని మర్డర్ చేశారు అన్నది ఓకే, అది బహిరంగ రహస్యం. అది ఎవరు చేశారు అన్నది కూడా చాలామందికి తెలుసు. దాని గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుని ప్రచారంలోకి తీసుకొచ్చి ఉపయోగం లేదు. అప్పుడు 1-2 సార్లు మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత దాని మీద మొత్తం ఎవరున్నారు ఏంటి అనేది తర్వాత అందరికీ తెలిసిపోయింది కదా, దాని వెనక ఎవరున్నారు అనేది. జనరల్గా ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అనుమానం రావడం సహజం. వీరిద్దరి మధ్యలో ఒకసారి ఘర్షణ జరిగింది కాబట్టి అనుమానం రావటం సహజం. కానీ మోహన్ రంగారావు అంటే సిరీస్ రాజు గారికి ప్రేమ. ఎందుకంటే ఆయన ఇనిషియల్గా లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిగా మోహన్ రంగారావు అంటే ప్రేమ. వాళ్ళిద్దరి మధ్యన ఆ రియాక్షన్ అనేది వ్యక్తిగతంగా నాకు తెలుసు. ఎందుకంటే 4 సార్లు ఆయన ఇక్కడ తీసుకొచ్చారు, మాట్లాడి ఆ డిస్కషన్ జరిగేటప్పుడు కూడా నేను ఎన్నోసార్లు అక్కడ కూర్చోవటం జరిగింది. కాబట్టి ఆ రిలేషను ఏముంది చక్కగా. ఆ డిస్కషన్ అప్పుడు కూడా ఇది లేదండి రాజుగారు, ఇది కుదరదు, ఇది వీళ్ళకే ఇవ్వాలి, లేదమ్మా ఇది ఇతనికి నేను మాట ఇచ్చాను, జంజాల శంకర్కి మాట ఇచ్చాను, ఈ సీటు శంకర్కి ఇద్దాం. ముందు శంకర్ని వ్యతిరేకించాడు. అలాగా మాట్లాడుకుంటాం వాళ్ళు. ఆ గుడ్ రిలేషన్ అంటే ఈయన ఏదో చెప్తే అతను వినాలి అనే మెంటాలిటీ కాదు. ఆయన ఒపీనియన్ ఆయన చెప్పేవాడు, ఈయన ఒపీనియన్ ఈయన చెప్పేవాడు. దే యూస్ టు కమ్ ఫర్ అన్ అండర్స్టాండింగ్. దే వర్ హ్యావింగ్ ఎక్సలెంట్ రిలేషన్. చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినా అది సర్దుకునే గ్యాప్ తప్ప ఇలాగా మోహన్ రంగారావుని చంపేయాలి అన్నంత కక్ష అన్నది అసలు లేనే లేదు. ఎందుకంటే రంగా గారి అభిమానులకి ఇది స్పష్టం చేయాలని నేను మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది. ఇది మంచి ప్రశ్న వేశారు. థ్యాంక్ యూ సార్. దిస్ ఈజ్ వెరీ ట్రూ. సిరీస్ రాజు గారికి రంగా గారు అంటే చాలా ఇష్టం. నాకు కూడా వ్యక్తిగతంగా ఎన్నోసార్లు కలిసాం కాబట్టి. అంటే మామూలుగా ఏదో ఉంటుంది కదా, ఫస్ట్ టైము రంగా ఇంటికి నేను వెళ్ళేటప్పుడు మోహన్ రంగారావు ఏంట్రా బాబు జనం అందరూ అలా ఎలా అంటారు, అసలు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అసలు ఎవరో రౌడీలు సినిమాలో చూసినట్టు పెద్ద మీసాలు ఉంటాయా, అసలు రంగా ఎలా ఉంటాడో తెలియదు అని వెళ్తే నేను షాక్. ఫస్ట్ టైం చూసినప్పుడు ఆయన ఏదో చాలా సింపుల్గా, సన్నగా, చాలా మర్యాదగా, ఏదో పర్సనాలిటీ ఊహించుకుంటాం కదా, ఏదో జగ్గారావు, ఆనందమోహన్ పర్సనాలిటీ ఊహించుకుంటాం.
ఆయన ఏదో చాలా సింపుల్గా చాలా మర్యాదగా మాట్లాడితే షాక్డ్ ముందు, ఓహో అని. ఆ తర్వాత మాట్లాడుతున్నప్పుడు సో ఎలా వెళ్దాము ఏంటంటే మన ఇద్దరం వెళ్ళిపోదాం, ఇంకెవరో వేరే జనం పెద్ద అంటారు కదా, ఏదో పెద్ద రౌడీ అది ఇది ఏదో చాలామంది ఉంటారు అన్నట్టు. నోబడి, నేను ఆయన ఇద్దరం ఫియట్ కారు, అప్పుడు ఫియట్ కారులో నేను డ్రైవింగ్, ఆయన ఎదర్ సీట్లో కూర్చున్నాడు. ఇంకో మనిషి లేడండి వెనకాల, ఇంకో మనిషి లేడు, ఆయన ఫాలో అయిన వెహికల్ లేదు. నేనే తీసుకెళ్ళాను, మళ్ళీ నేనే ఆయన్ని ఆ మేడ మీద ఉండేది ఇల్లు, మేడ మీద అదే ఇలా మెట్లుండి రాఘవయ్య పార్క్ దగ్గర ఆ మేడ మీద ఉండేది ఇల్లు. మీది బెజవాడ కాదండి, మదనపల్లి, చిత్తూరు జిల్లా. ఆ మేడ మీద ఉండేది ఇల్లు. నేను మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఆయన కారు దింపి ఆ మెట్లు కూడా ఎక్కి ఉంటానండి అని చెప్పి వచ్చాను 4 సార్లు అదే. సో అవి రఘురామకృష్ణరాజు గారు తెలుగు రాజ్యానికి అందించినటువంటి వారి అంతరంగ ఆవిష్కారం. మిమ్మల్ని ఎంతగానో అలరిస్తుందని ఆశిస్తూ మీ చిలగట్టు శ్రీకాంత్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.